మా లంచ్ టుడే స్పెషల్ అన్నమాట. చికెను, ఎగ్ ఫ్రైడ్ రైస్, పప్పు, తొక్కు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, ఇది మా లంచ్. ఇది నా లంచ్. ఇంత తింటా రోజు ఇంత తింటా గాయ్స్. నేను ఆఫ్టర్నూన్ ఇది కూడా చూపి ఈమె ఇంత ఉంది కానీ ఇంతే తింటాయి. నేను ఇంత ఉన్నా కానీ ఇంత తింటా. ఇక స్పూన్ ఎలా ఇస్తారమ్మా? నా స్పూన్. అందరూ నన్నే చూస్తున్నారు గాయ్స్, నేను వీడియో షూట్ చేస్తున్నా అని. సో అంటే శ్రీయ తుచ్చిని మా ఫ్రెండ్స్ని చూపిస్తా చూడండి. ఇక్కడ చూస్తున్నారా, మాధురి ఇదిగా పేరు. బర్రెలెక్క తింటుంది గాయ్స్. హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పురి. తింటుంది. ఆ బాక్స్ సరిపోద్ది దానికి. హాస్టల్లో రోజు పప్పే ఫ్రెండ్స్. दाल परसों दाल लाई नहीं, आज फिर से दाल बनाई था. अयो गाइस, वीडियो के चक्कर में खाना पूरा गिरा दे रही हूँ. ఇది మీకోసం అనుకున్నారా? కాదు, నేను మీకు సరిపోదు గాయస్. ఇట్లా మీ కర్రీ కాకుండా ఫ్రెండ్స్ కర్రీస్ ఎంతమంది తింటారో చెప్పండి. నేను మా ఫ్రెండ్స్ కర్రీ తింటా. ఏదో ఒక బుక్క నా కర్రీ టేస్ట్ చేస్తాను. వస్తుంది ఈరోజు. బాగానే ఉంది మా పప్పు, తినండి. సంకీర్తన ఏమో డైలాగ్ వేస్తుంది. ఇక్కడ మాధురి కనిపిస్తుందా మీకు? బ్లాగ్ ఏమైనా చెప్పు. మా ఫీఫాకి పన్ను వస్తుందంట. కానా యారా మా పప్పు వేసుకో. ఫీఫా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటున్నా. ఏమన్నా అయితే ఫీఫా రెస్పాన్సిబుల్. ఫ్రెండ్స్ ఎవరు ఇంట్లో ట్రై చేయండి, తిని చెప్తాను. ఫ్యాబులస్ ఉంది అసలు. డిస్టర్బ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్లాగ్ చేయకుండా. మస్తే ఎగ్దమ్ చాలా బాగా చేసింది, కానీ ఇంట్లో ఎవరు ట్రై చేశాను. ఓ వెరీ మచ్ పుల్లగా. ఇంట్లోది పప్పు వేసుకోండి. క్లాస్లో హాస్టలర్స్కి బెనిఫిట్స్ ఏంటంటే మన కర్రీ కాకుండా ఫ్రెండ్స్ అందరు కర్రీ తినచ్చు. కానీ అందరు పప్పే తెచ్చిర్రు. ఈరోజు ఆకలి వేస్తలేదు. ఎందుకు తెలుసా? మా ఫ్రెండ్ పన్ను నొప్పి వేసింది. రైస్ పప్పు వేసుకో. మామిడికాయ తప్పు రోజు తింటాం. గాయస్ ఇవ్వండి, వీళ్ళ ముచ్చట్ల వీళ్ళకే కావాలి. పాపమని తిను. మా ఫ్రెండ్స్ ఆడున్న హాయ్ ఎప్పురి. పులిహోర పచ్చడి ఉంటాయి కదా, అది వేసి
నైస్ ఐడియా. Anything in anything. Could be. It's very could be. ఇది మంచిగా అన్నట్టు తినిపిస్తాం నాకు లేదు.